31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆధార్ కార్డ్ ఇప్పుడు ఏంటంటే మనకు ఒక గుర్తింపు కార్డు అంటాం. ఏ ప్రయాణం చేసినా, ఎక్కడికైనా వెళ్ళినా కూడా, ఫంక్షన్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా ఆధార్ కార్డు అడుగుతూ ఉంటారు, జిరాక్స్ ఇమ్మని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆ జిరాక్స్ అనేది కూడా అధికారంగా ఎవరు అడగొద్దు అని చెప్పేసి కొత్తగా రూల్ వస్తుందని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ వివరాలు ఏంటి? ఎందుకు జిరాక్స్ కూడా అడగొద్దని చెప్తున్నారు? ఆధార్ కార్డు అనేది మనిషి జీవితానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది. అంటే కార్డు బయటికి కనబడేది వేరే అయితే, దాన్ని డిజిటల్గా తీసుకున్నట్టయితే మనం ఎన్ని ఫోన్ నెంబర్లు తీసుకుంటే ఫోన్ నెంబర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు. ఇప్పుడు ఆధార్కు పాన్ కార్డు లింక్ చేశాం కాబట్టి లింక్ ఆటోమేటిక్గా టైం అయిపోయింది. 31st ఎప్పుడు టైం ఇచ్చారు, ఇప్పుడు 3 నెలల క్రితమే పెట్టారు, మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు, ఈ నెలతో అయిపోయింది అది కూడా. కాబట్టి ఎవరైనా లింక్ చేశాం కాబట్టి పాన్ కార్డు కూడా మన బ్యాంక్ డీటెయిల్స్, మన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకుంటే అప్పుల డీటెయిల్స్, తర్వాత మన సిమ్ కార్డ్ డీటెయిల్స్, మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే దాదాపుగా ఒక మనిషి జీవితానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాడి ఫోన్ నెంబర్ వస్తుంది, వాడి సిగ్నేచర్ వస్తుంది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గురించి కొన్ని డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉండేది ఆధార్లో ఉంది. బయటికి కనబడేదానికన్నా డిజిటల్లో ఇంకా చాలా ఉంది. ఒకసారి ఆ డిజిటల్ ఓపెన్ చేశారంటే మొత్తం ఆ మనిషికి సంబంధించినటువంటి పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా దొరికే అవకాశం ఉంది. దీన్ని మిస్లీడ్ చేసేందుకు పాసిబిలిటీస్. ఇప్పటికే సోషల్ మీడియా లోపల ఒక ఫోటో దొరికితే చాలా ఫోటో ఆధారంగా దాన్ని ఎన్ని రకాల, ఎంత గబ్బు పట్టించాలో అంత గబ్బు పట్టించేస్తున్నారు, ఎంత డీప్ ఫ్రేక్ చేసేసి దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించాలని రకాలుగా ఉపయోగించేసి సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. నియర్ అండ్ డియర్ పీపుల్ అందరికీ పంపించేసేసి వాడి జీవితాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఆధార్ సంబంధించినటువంటి జిరాక్స్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా టకా ఎవడు అడిగితే వాడికి ఆధార్ ఇచ్చుకుంటూ పోతున్నాము. బ్యాంక్ వాడు అడుగుతాడు, అక్కడ అడుగుతాడు, ఇక్కడ అడుగుతాడు. కరెంటుకు అప్లై చేయాలన్నా, టెలిఫోన్కి అప్లై చేయాలన్నా, బ్యాంక్ అప్లై చేయాలన్నా, దేనికి అప్లై చేయాలన్నా ఆధార్ అనేది సమస్య చాలా ఈజీ అయిపోయింది. ఆధార్ టక్కుని ఇచ్చేస్తున్నాం. ఇక్కడ నుంచి అలా కాకుండా ఆధారు ఎవరైనా తీసుకోవాలంటే కూడా ముందు ఉడాయికి అప్లై చేయాలి, అథారిటీకి అప్లై చేయాలి. మేము ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకోదలుచుకున్నాము, మాకు ఆధార్ డీటెయిల్స్ కావాలి, ఎందుకంటే దీనివల్ల అని పెట్టాలి. ఆధార్ కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి, లేకపోతే మనకు పాస్పోర్ట్ ఉండే అవకాశం ఉంది, ఇంకా రకరకాలుగా మనకు గవర్నమెంట్ సంబంధించినటువంటి అనేక రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఓటర్ కార్డు తీసుకోకపోతే 16 రకాల కార్డులలో ఏదైనా తీసుకెళ్ళి చూపించి మనం ఓటేయచ్చు. అలాగే ఆధార్ కార్డు కాకుండా వేరే వాటి లోపల ఇంత డీటెయిల్స్ ఉండవు. ఇప్పుడు మనం సపోజ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చామనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్లో పెద్ద వివరాలు ఏమి ఉండవు. దాని వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, డ్రైవర్కి సంబంధించిన ఎప్పటి నుంచి డ్రైవింగ్ తీసుకున్నా ఉంటాయి, అంత తప్ప దాంట్లో ఫోన్ సిగ్నేచర్ ఉండదు, ఇట్లాంటివన్నీ ఫోన్ నెంబర్కి ఇట్లా ఏమి ఉండవు. సులభంగా ఉంటుంది అది. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ దాన్ని పెట్టుకోవచ్చు కదా. ఎందుకు నీకు ఆధారే కావాలి? ఆధార్ అడగడానికి కూడా అర్హత కావాలి. ఆధార్ అడగడానికి అర్హత కావాలి. ఓన్లీ పరిమితమైన 1-2 చోట్ల తప్ప ఆధార్ అవసరం లేదు. ఎందుకంటే ఆధార్ ఉంటే వాడిని చిక్కు పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా వాడు పారిపోయిన పట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆధార్ని అందరూ అడుగుతున్నారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే, ముందు ఆధార్ అడగాలంటే నీకు ఉన్నటువంటి ఏమిటి అర్హతలు, దేనికోసం నువ్వు ఆధార్ అడుగుతున్నావు, ఆధార్లో నీకు కావాల్సినట్టు ఏంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇది కాకుండా వేరే ఎందుకు పనికిరావు నీకు, అది ముందు చెప్పు అని ఆధార్ జిరాక్స్ కాపీ అడిగేటువంటి ప్రతి ఒక్కరికి ముందు అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఎక్కడ ఉడాయిలో దీనికి సంబంధించినటువంటి అథారిటీ లోపల ఆధార్ కార్డు ఇష్యూ చేసే అథారిటీకి అప్లై చేసుకోవాలి. ఆధార్ కార్డు వాడికి పర్మిషన్ ఇస్తేనే ఆధార్ కార్డు అడగాలి. దాంట్లో కూడా వాడికి ఏం అడిగాడు, వాడు ఏం కావాలి, వాడికి ఓన్లీ ఆధార్ కార్డు నెంబర్ కావాలా, లేదా అడ్రస్ కావాలా, లేక ఫోన్ నెంబర్ కావాలా, లేక సిగ్నేచర్ కావాలా, ఫోటో కావాలా, ఏం కావాలి నీకు అది కూడా చెప్పాలి. దాంట్లో వాడు ఏం కోరాడో అంతవరకు మాత్రమే, అంటే పర్మిషన్ ఇస్తే అది ముందు చెక్ చేస్తారు. ఫోటోలు కావాలంటే బయట ఎన్నో దొరుకుతాయి, ఎక్కడ ఇవన్నీ కావాల్సిన దొరుకుతాయి కదా. సిగ్నేచర్ దీంట్లో చూపించాల్సిన అవసరం లేదు. వాడికి ఏం కావాలి, ఎందుకు అడుగుతున్నాడు దాన్ని ముందు పర్మిషన్ తీసుకొని అప్పుడు వాడు చెప్పాలి. వాడు అడిగింది మాత్రమే ఇచ్చినట్టుగా ఏర్పాటు చేస్తారు. డిజిటల్ సిస్టమ్ ఎట్లా తీసుకురాబోతున్నారంటే, వాడికి అడ్రస్ కావాలంటే అడ్రస్ మాత్రం ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు, వాడికి ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం ఆధార్ వివరాలు రాకుండా చేస్తారు. ఆధార్ కార్డు నెంబర్ మాత్రమే కావాలంటే నెంబర్ వచ్చేట్టు చేస్తారు. అంటే ఇప్పుడు ఆధార్ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల వాడు ఒక వ్యక్తికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి వ్యక్తిగత గోప్యత లేకుండా సమాచారాన్ని మొత్తం తీసుకొని రేపు పొద్దున బ్లాక్మెయిల్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోంచి తీసుకొచ్చి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. వ్యక్తుల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఎవరికి ఇవ్వడానికి ఎవరికి హక్కు లేదు, గోప్యత ఉండాలి. కాబట్టి ఆధార్ని అన్ని చోట్ల ఉపయోగించడానికి వీల్లేదు, ఆధార్ కార్డు అడగడానికి వీల్లేదు. ఇప్పుడు ఎలక్షన్ లోపల ఏం చేశారంటే, ఎలక్షన్కి సంబంధించిన మన ఓటింగ్ ఏదైతే ఓటర్ కార్డ్స్ ఉన్నాయో దీన్ని ఆధార్తో లింక్ చేస్తా అన్నారు. చేస్తే ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం బయటపడతాయండి. దేశం మొత్తం మీద ఎన్ని ఒక్కలు ఉన్నాయి, ఎన్ని చోట్ల ఉన్నాయి, ఒకటికి
చాలా చోట్ల కార్డ్స్ తీసుకుంటున్నారు, ఇది బయటపడుతుంది, మేము చేస్తా ఉంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలే. అట్లా చేయడానికి వీల్లేదు. మీ చేతిలో కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. ఇంతమంది ఎలక్షన్లో పనిచేస్తున్నారు, వీళ్ళలో ఎవడైనా గోప్యం తీసిపోయి ఇంకోటికి అమ్ముకుంటే, ఇంకోటికి ఇచ్చుకుంటే రేపు పొద్దున్న దానివల్ల చాలా ప్రమాదాలు వస్తాయి కదా. అలాగే ఓటర్ కార్డు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే పరమనిషి దాకా ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి వీళ్ళలో ఎవరి సమాచారం అయినా ఇంకో వెళ్ళిపోతే రేపు పొద్దున వాళ్ళని పట్టుకుంటే వాళ్ళకి ఏదైనా బ్లాక్ మెయిల్ ఇస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది, సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఉంది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఎవరైతే ఆధార్ కార్డు మనకి ఇష్యూ చేస్తున్నారో ఉదయ సంస్థ, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీకు ఎవరికి ఆధార్ కార్డు కావాలన్న జిరాక్స్ కాపీ ఉన్నా ముందు మాకు అప్లై చేయండి. ఎవరు మనం కాదు అప్లై చేయాల్సింది, కంపెనీ అప్లై చేయాలి. ఎవరైతే అడుగుతున్నారో వాడు అప్లై చేయాలి. వాడు పర్మిషన్ తీసుకున్నాకనే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అడిగాడు. జిరాక్స్ కాపీ మాత్రం ఇవ్వడానికి లేదు, డిజిటల్ కాపీ ఇస్తారు. డిజిటల్ కాపీ సిస్టమ్ను మారుస్తున్నారు. అంటే ఆధార్ డిజిటల్లో మీకు ఒక వెబ్సైట్ ఇస్తారు, ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. మీ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, అవతల వాడు ఏం అడిగాడో, ఎంత సమాచారం అడిగాడో ఆ సమాచారం సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దాంట్లో పెడితే అంతవరకు సమాచారం దాంట్లో పంపించేట్టుగా ఏర్పాటు చేస్తారు. ఇది రాబోతుంది. ఇది వస్తే చాలా వరకు జిరాక్స్ కాపీలు ఇవ్వడం అనేది మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ఆల్టర్నేటివ్ ఇంకేదైనా సిస్టమ్ తయారవుతుంది, వేరే ఇంకేదైనా డ్రైవింగ్ లైసెన్స్ మరొకటో ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.